ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పాలి. ఈ ప్రాంతం నుంచి రోజుకు కొన్ని వందల మంది బొంబాయి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పూనా వివిధ ప్రాంతాలకు వలస పోతుంటారు. పొట్ట చేతులు పట్టుకొని పోయి జీవనం కొనసాగిస్తుంటారు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారని చెప్పి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గుంతనక్క, మరొక గుంతనక్క కేటీఆర్ ఆదేశాల మేరకు నందినగర్ వేదికగా మా ప్రాంతంలో కొంతమంది రైతులను రెచ్చగొట్టి అమాయకమైనటువంటి కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేసి చంపే ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా అంతిమంగా మా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆయన మీద నమ్మకంతో దాదాపు 1300కు పైగా ఎకరాలను భూములను రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ భూముల్లో ఈరోజు ఇప్పటికీ అనేక ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, మొత్తం ఒక ఎడ్యుకేషన్ హబ్, సైనిక్ స్కూల్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇట్లా మొత్తం అవి రావడంతో పాటు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చకచక జరుగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు, కొడంగల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ 850 ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు, విభిన్న రకాల పరిశ్రమలకు అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ స్థాయిలో బహుళార్థ సార్థక పరిశ్రమల పార్కును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని అకింపేట, పోలేపల్లి, లగచెర్ల గ్రామాల పరిధిలో దాదాపు 850 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ TGIICC ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం వివిధ శాఖల నుంచి చట్టపరమైన అనుమతులు పొందే ప్రక్రియ కొనసాగుతుందంట. అన్ని అనుమతులు లభించిన తర్వాత గరిష్టంగా 2 ఏళ్లలో దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. వెనుకబడిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజంగా చెప్పాలంటే మా ప్రాంతంలో వర్షాలు వస్తే తప్ప నీళ్లు కూడా దిక్కుండవు. ఇక్కడ ప్రాజెక్టులు లేవు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నంబర్ 60 ఒకటి తీసుకొని వచ్చి మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్తో ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలంటే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోని కూడా క్యాన్సల్ చేసినటువంటి దొంగలు. అది క్యాన్సల్ చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో నీళ్లు రాకూడదు, నిధులు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు, ఈ ప్రాంతం బిడ్డలు అడక తినాలి అని చెప్పి కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి స్వయంగా రామారావే రంగంలోకి దిగిండు. ఎవడెన్ని కుట్రలు చేసినా మా ప్రాంతం కొంత వెనుకబడ్డ ప్రాంతం, కొంత చైతన్యం లేకుంటుంది కాబట్టి ఆ దొంగల మాటలు విన్నారు. అయినా కానీ తేరుకొని భూములు అప్పచెప్పడంతో 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈరోజు యుద్ధ ప్రాతిపాదికన అన్ని ప్రభుత్వ పరంగా అనుమతులు వచ్చి ఇంకా త్వరలోనే పనులు కూడా మొదలు కావడానికి కృషి చేస్తున్నందుకు మరొకసారి మా ప్రాంత వ్యక్తిగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ పార్కులో 200 కోట్లతో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ పంపిణీ వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. పరిశ్రమలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించినట్లు TGIICC అధికారులు వెల్లడించారు. ఫార్మాతో పాటు ఆటోమొబైల్, సిరామిక్స్, గ్లాస్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ, మెటల్ సర్ఫేస్ ట్రీట్మెంట్, స్టీల్ రోలింగ్ మిల్స్, గ్రాఫైట్ బాక్స్ వంటి విభిన్న రకాల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు. ఇట్లా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి డిఫరెంట్ ఫ్యాక్టరీలను తీసుకొని వచ్చి కొడంగల్ బిడ్డలు ఎక్కడనో బొంబాయికో, హైదరాబాద్కో, పూణేకో పోయి బతకడం కాదు, అక్కడి ప్రజలే ఇక్కడొచ్చి ఉపాధి పొందడానికి, ఉద్యోగం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావడానికి మాత్రం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు.
పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ఇప్పటికి వరకు వ్యవసాయం పైనే ప్రధానంగా ఆధారపడిన కొడంగల్ ప్రాంతంలో ఈ పారిశ్రామిక పార్కుతో ఉపాధి విప్లవాన్ని తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. స్థానిక యువత వలసలు పోకుండా వారికి ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇట్లా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని మాత్రం ముఖ్యమంత్రి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని మాత్రం చెప్పొచ్చు. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపు చంద్రవంచ వరకు ఒక 4 లైన్ల రహదారిని కూడా, ఒక ఎక్స్ప్రెస్ హైవేని కూడా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వము చకచక అడుగులు వేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఈ ప్రాంతం వాసిగా ఈ కొడంగల్ బిడ్డలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని మాత్రం చెప్పొచ్చు. ఇది చూస్తూనే ఉండండి SN TV.